వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా నాకు ఎవరితోనూ అవసరం లేదు అని అనుకోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి నాతోనే అవసరం అని కూడా అనుకోవద్దు. ఈ 2 కూడా ఏది నిజం కాదనమాట. ఎందుకు అంటే ఎవ్వరితో అవసరం లేకుండా మనం జీవితం సాగించడం అనేది కల. అది ఎలాంటి వాళ్ళకైనా, ఎంత ఉన్నవాడికైనా, లేనివాడికైనా, అసలు మనిషి పుట్టిన వాడికి ఒకరితో సంబంధం లేదు, ఒకరికి ఇంకొకరితో అవసరం లేదు అనేది కల. అది కలగానే మిగిలిపోయిద్ది. ఎందుకంటే ఇది కాలచక్రం. కాలచక్రము మనల్ని ఎటు నుంచి ఎటువైపుకి పయనింపజేస్తుందో, ఏ నిమిషాన్ని ఏ విధంగా మారుస్తుందో అంతా ఆ కాలం చేతిలో ఉంటదనమాట. ఈ కాలమే సూత్రధారి అన్నిటికీ. కానీ మనము పాత్రధారులం మాత్రమే. ఈ ప్రపంచం అనే రంగుల రాట్నంలో మన పాత్రని మనము సరిగ్గా పాటించటానికి ఎంతవరకు కృషి చేయగలం అనేదే మనది. కానీ ఇది మన చేతుల్లో ఉండదనమాట. ఆ కాలం చేతిలోనే ఉంటది. కాబట్టి కాలానికి అందరం బద్ధులం కాబట్టి దాన్ని మనము శాసించలేం. కానీ అది మనల్ని శాసించి మనల్ని తన చేతుల్లో గుప్పెట్లో పెట్టుకుంటది. కాబట్టి అది ఎలా చేస్తే మనం దాని ప్రకారం నడవాల్సిందే. కాబట్టి ఒకరితో నాకు సంబంధం లేదు, నేను ఏకాకిలా బతికేయగలను అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఒకరితో ఒకరికి సంబంధం ఉంటది. ఒకరితో ఒకరికి అవసరం ఉంటది. ఖచ్చితంగా ఉండి తీరుతదనమాట. అలాగే ప్రతి ఒక్కరికి నాతోనే అవసరము అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు లేకపోతే నీలాంటి ఒక నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, పోనీ ఆ ఫ్రెండ్స్‌లో నువ్వు కూడా ఒకడివే. నేను లేకపోతే జరగదు అని అనుకుంటే నీలాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు తనకున్నారు కదా! వాళ్ళు చేసి పెడతారు. సో, నా కాళ్ళ దగ్గరికే రావాలి ఎవరైనా. నా కాళ్ళు నేను లేకపోతే వాళ్ళకి ఇంక ఏమీ లేదు అని అనుకునే భ్రమలో కూడా బతకొద్దు. ఏదీ లేదు అంతా నేనే. అతివృష్టి, అనావృష్టి అని అంటారు కదా! అలా అనమాట. దేనికైనా కానీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. దేనికైనా కానీ సిద్ధంగా ఉండాలి. కానీ అంతా నేనే అనుకోకు, ఏమీ లేదు అనుకోకు. 2 కూడా భ్రమే. ఆ భ్రమలో నువ్వు బ్రతకకు. ఈ కాలం ఆడించే ఆటలో నీకొక్కొక్కసారి అలా అనిపిస్తది. పరిస్థితులు బట్టి. కానీ అది నిజం కాదు. ఆ భ్రమలోనే బతికితే ఆ భ్రమలోనే అంతమైపోతావు. ఒంటరిగా బతికితే నీకంటూ ఏం లేకుండా మిగిలిపోతది. అదే అన్నీ నువ్వే అని అనుకుంటే నువ్వు కాతే ఇంకొకడు ఆ స్థానాన్ని తీసుకునే వాళ్ళు వస్తారు. కాబట్టి ఏం జరిగినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ కష్టాన్నైనా, సుఖాన్నైనా, దేన్నైనా కానీ తీసుకుంటూ అంతా నేనే అన్న భ్రమ, అంతా నాకు ఏదీ లేదు అన్న భ్రమలో బ్రతకకుండా నువ్వేంటి, నీకేంటి, నేనేంటి అనే ఒక అవగాహనతో నీకు నువ్వు ఉన్నావంటే అదే నిన్ను నడిపిస్తదనమాట. కాబట్టి గుర్తుంచుకో. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.